నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు జూలై 4న తలపెట్టిన దేశవ్యాప్త బంద్ విజయవంతమైందని వెల్లడి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. కాకినాడ జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించిన జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు. ఘనంగా కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వంగవీటి రంగ 77వ జయంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం తామరాడ గ్రామంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి, మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా తామరాడ వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, వంగవీటి రంగ యూత్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అన్నదాన సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు, ఎంపీటీసీ గోకడ రాస, కెర్లంపొడి మండల ఉపాధ్యక్షుడు సత్యంశెట్టి గణేష్, గోకెడ ప్రసాద్, పాలెం బాబీ, మాదారపు వీరబాబు, కాయల మణికంఠ, అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, వంగవీటి రంగ యూత్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చెప్పలేదని అనుకోవచ్చు. ఇదంతా మన అనుకుని ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు తామరాడ గ్రామంలో మన చేయడం, అలాగే మన రంగ మిత్రమండలి అని చెప్పి అందరూ కలిసి ఉండి మంచి కార్యక్రమాలు చేయాలి. అందరూ ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరూ తల చేసుకుని ఆయన పేరు చెప్పి మంచి కార్యక్రమాలు చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. నమస్కారం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయనను మనందరం ఈరోజు నివాళులర్పించుకోవాలని అన్నారు. స్వాతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు 40 వెండి నాణాలు అల్లూరి పోరాటానికి డొనేషన్ అందించడం జరిగిందని, ఇప్పటికీ రాజమంగి పోలీస్ స్టేషన్ కేసు నమోదై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, కుంచే రామకృష్ణ, ఎస్వి ప్రసాద్, కాళ్ళ వెంకటేష్, కోన్రొతు శ్రీను, కరణం భూరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో 400 వెండి నాణ్యాలు ఇచ్చారని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. అటువంటి స్వాతంత్ర ఉద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో ఉండాలి, మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ, సీతారామరాజు గారి యొక్క ఆశయాలతో మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛా వాయువులకి పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవి చేసుకుంటూ, మరి అటువంటి మహనీయుడి యొక్క 127వ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను నేను. 54 సంవత్సరాలు తేడా ఉంది. నాకంట 54 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ రోజు పుట్టుంటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు జూలై 4న తలపెట్టిన దేశవ్యాప్త బంద్ జగ్గంపేటలో విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో, బాధ్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారని, నీట్ పరీక్ష లీకేజీకి తెరవెనుక కుంభకోణం, నీట్ పీసీ పరీక్షను 12 గంటల ముందు వాయిదా వేయడం, యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేయడం లాంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందని, నీట్ స్కామ్పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, యూనివర్సిటీలో ప్రజాస్వామ్య అణచివేత చర్యలు ఆపాలని, దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతను ఆపాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్యు వి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి కె సతీష్, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శి మణికంఠ, ఎస్ఎఫ్ఐ జగ్గంపేట మండల ప్రెసిడెంట్ అరుణ, సతీష్, వెంకట్, సాయి, సుధీర్, పీడీఎస్యు నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యాలు విద్యార్థి సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ విజృంభణ, ఏఎస్ఎఫ్ఐ మొదలగు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ రోజున ప్రధానంగా ఈ బంద్లో భాగంగా నీటు, నెట్ కలిపి ఈ రోజున విద్యాశాఖ మంత్రి అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకు చాలా దారుణంగా అన్యాయం చేసి ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించి దీనికి సరైన న్యాయం చేకూర్చాలి. అలాగే నష్టపోయిన విద్యార్థులకి సరైన న్యాయం చేకూర్చాలని ఈ రోజున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక విద్యార్థి సమస్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మట్టుకు ఉన్నాయి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థని చాలా నీరుగారుస్తుంది. ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే విద్యా వ్యవస్థని ఆ పథకాలు ఈ పథకాలు పెట్టుకుంటూ విద్యా వ్యవస్థని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజుని విద్యార్థులు భవిష్యత్ ఏటో అయోమయ గతిలో ఉన్నారు. కావున ఈ రోజున మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీటిలో నష్టపోయిన విద్యార్థులకు మాకు న్యాయం చేకూర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే విద్యా సంస్థని బంద్ కలిపిందో నీట్ అలాగే నెట్ సమస్యలపైన వెంటనే పరిష్కారం చూపించాలి. ఇది చేసింది ఏదైతే ఉమ్మడి ఉందో కూటమి ఉందో దీని వెంటనే ఒక పరిష్కారం తీసుకురావాలని ఈరోజు బంద్ కలవడం జరిగింది. ఈ బంద్ మద్దతు చేసి అన్ని విద్యా సంఘాలు సెలవుపూసారు. అలాగే రేపు కేంద్రంలో కూడా దీని వెంటనే సమస్యలు చేయాలి. లేకపోతే ఇది మరింత ఉద్యమం మరింత పెరుగుతుంది, చాలా కీలకంగా మారుతుందని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. విద్యా సంఘాలన్నీ కలిసి ఈ విషయం తెలియకపోతే కేంద్రంలో చాలా హోరహోరీగా జరుగుతుంది. పేపర్ లీకేజ్ ఆరంభం వచ్చిందో దాని మీద సరైన పూర్తి అవగాహన తీసుకురావాలి. అలాగే ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని మా డిమాండ్. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీపై గిరిజన ప్రజలకు చైతన్యం కలిగించడంలో విశేష కృషి చేసిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజన ప్రజలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన ధైర్య సాహసాలను సేవలను గుర్తుపెట్టుకుని అందరిలో ఆయన స్ఫూర్తిని నింపేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, డిటిడబ్ల్యూఓ ఎం విజయశాంతి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, సెట్రా సిఇఓ ఏవిఎస్ఎన్ మూర్తి, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ సన్మోహన్ గారు తెలియజేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక స్నేహితులు పంతం నానాజీ గారు, అలాగే శ్రీయుతులు మన ప్రీతమ కలెక్టర్ ముందు రండి ఎమ్మెల్యే గారు కొంచెం
ఇక్కడ సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం, దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని, అండ్ నేను వచ్చి కూడా 10 రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో, తర్వాత కళావేదిక అల్లు సీతారామరాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. సో మనకి చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి, అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలు ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర. దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం, ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలను కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, పంతం వెంకటేశ్వరరావు, నానాజీలు హాజరై రంగా నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు వంగవీటి రంగా పేద ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. ఆయన నిరంతరం ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కొండబాబు, నానాజీలు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు సంగశెట్టి అశోక్, ఇమ్మిడిశెట్టి వెంకటరమణ, జగన్, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, దుక్కన బాబ్జీ, సత్యబాబు, శ్రీను, బాబీ, మాస్టర్, జొన్నడ వెంకటరమణ, రామదేవు సీతయ్య దొర, బన్నీ, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు. ఈరోజు జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజున అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు పేదల పాటు పెన్నిదిగా ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాటం చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు 77 సంవత్సరాలు అయింది. ఆయన ఈరోజు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం. చాలా మంది నాయకులు పుడుతుంటారు, చనిపోతుంటారు, కొంతమందిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడే అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఇప్పుడే జరుపుకుని వచ్చాం. ఆయన కూడా అంతే. ఆయన బ్రిటిషర్ల మీదే ఆ రోజు పోరాటం చేసి ఎంతో మంది స్ఫూర్తి అయ్యాడు ఆయన. అలాగే ప్రజాప్రతినిధిగా కొంతమంది ఉంటారు, ప్రజల కోసం పనిచేసే నాయకులు. అదేవిధంగా మన ఉద్యమ నాయకులను ఎంతో మంది చూస్తాం, ప్రజల కోసం పనిచేసే నాయకుల్లో వంగవీటి మోహన్ రంగా ఒకరు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన కాకినాడ ఒకటే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. ఆ రోజు నేను శాసనసభలకు ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికీ నాకు జన్మలో ఒక తృప్తి అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టానని. ఆ రోజు అనేక ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరైతే ఆటంకాలు కలిగించారో వాళ్ళకి కూడా ఈయన స్ఫూర్తిని చెప్తే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో భాగస్వామ్యం ఇలా చేశానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు 77వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారిది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు వారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే ఆయన ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే చనిపోయిన సందర్భాలు రాష్ట్రానికి తెలుసు. మరి ఇప్పటికీ సుమారు 35 సంవత్సరాలు చనిపోయినా 30 సంవత్సరాలు పైబడి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన బతికున్నట్టే భావిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి విగ్రహం కోసం కొండబాబు గారు ఎంతో కృషి చేసి ఆ రోజు పెట్టలేకపోతే నేనున్నాను తమ్ముడు మీరు పెట్టండి అని చెప్పి అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వంగవీటి మోహన్ రంగా మన అందరి నాయకుడు, ఒక కాపులకే కాదని చెప్పిన వ్యక్తి మహానుభావు కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వస్తుంది ఘనంగా నివాళులు అర్పిస్తామని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న సంఘ ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నుండి కొండబాబు గారు, అలాగే మీరు కూడా
ఎవరు అధికారంలో ఉన్నా వారు పంచక చేరకుండా నిజాయితీగా మనం ఉండాలని మన సంఘ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి అక్రమాలతో కాకినాడ పోర్ట్ గుడ్విల్ దెబ్బతినడమే కాకుండా పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న 80,000 మంది కార్మికుల జీవితాలు చీకటిమయంలో పడ్డాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్వార్థ ప్రయోజనం కోసం అక్రమ వ్యాపారాల కోసం కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని దోచుకోవడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చేసిన అక్రమాల ఫలితంగా కాకినాడ పోర్టుకి భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. పోర్టుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ పోర్టు భూములను తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ములు వాటాల రూపంలో పంచుకున్నారని, ద్వారంపూడి అనుచరుడు షాన్ మ్యారైన్ అధినేత 3,100 స్క్వేర్ యార్డ్ భూమిని లీజుకు తీసుకొని సుమారు 6,000 స్క్వేర్ యార్డ్ భూమిని ఆక్రమించుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న అధికార యంత్రాంగం నిద్రలో నటించిందని తెలిపారు. కేవలం ద్వారంపూడి అండ చూసుకుని పోర్టులో అన్యాయం అక్రమాలు హద్దు మీరిపోయాయని అన్నారు. వాటాల పంపకాల కోసం ఒక పనిని 2 సార్లు ప్రారంభోత్సవాలు చేసి డ్రెడ్జింగ్ పేరుతో కోట్లు నొక్కేసి అరకొరగా పూర్తి చేసిన పోర్టు అధికారి నోరు మెదపకపోవడం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని తెలిపారు. తీరా డ్రెడ్జింగ్ పూర్తి చేసి 4 నెలలు కాకపోయినా సముద్రంలో ఇసుక మేటలు తగిలి బార్జీల కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తక్షణమే కాకినాడ పోర్టులో జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులపై పోర్టు అధికారి జోక్యం చేసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో మొత్తం లీజు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఐపీఎల్ బాబు, డాక్టర్ రామ్మూర్తి, పెనుకొత్తు సూర్యారావు, సంఘాని సత్యబాబు, మడ్డు విజయ్, కరిబద్దర్రావు, మల్లిపొడి వీరు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జట్టి మా మూతడిపోవడం లోడింగ్ ఆపియారు. లోడింగ్ లేకపోతే డ్రిక్కులకి టొక్కులకి ప్లాట్ మధ్య పరమసాల అక్కడ పెడుతుంది, అక్కడ లోడింగ్ లేవండి. ఈరోజు వీళ్ళకి కావాల్సింది ఏంటండి? లోడింగ్ అన్లోడింగ్కి సక్రమైన జట్టీలు ఉండాలి. జట్టీలతో పాటు రోడ్లు ఉండాలి. రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెడ్జింగ్ చేయాలండి. ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తుంటుంది. లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతుండాలి. 2 నెలల క్రితం డ్రెడ్జింగ్ చేశారండి. అలాంటిది ఈ రోజున లో టైడ్లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని. డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు, లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిప్కి. అక్కడ డే అండ్ నైట్ జరగాలి. ఆ విధంగా జరగడం కోసం డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం. ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం, అన్నీ చేస్తాం. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎంత 73 కోట్లతో మేము ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తున్నామని చెప్పి. అదేవిధంగా మళ్ళీ అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అదే వర్క్కి చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం. చేశారు అంటే పోటీ, ఎవరికాళ్ళు పోటీ. దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి. ఆడు చేసింది మనం చేయడం అనుకోలేదండి. వాడు చేసింది మనం చేయడం మంత్రి అనుకోలేదు, మంత్రి చేసింది మనం చేయడం వాళ్ళు అనుకోలేదు. అందుపోనీ అక్కర్లేదు, ఎమ్మెల్యేనా చెప్పాలి కండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమండి, ఇది ఆల్రెడీ ఒకసారి చేస్తామండి, మళ్ళీ మనం చేయడం అనాలి కదండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండవు. ఎందుకంటే అక్కడ ఉంది కిలక అక్కడ ఎందుకు ఉందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఆయన అంటాడు మంత్రి, నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు శంకుస్థాపన ఆయన అంటాడు. నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని, నాకు తెలియకుండా నువ్వు చేయడం ఏంటని ఆయన అంటాడు. పాపం ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి. వర్క్ చేశాడండి. 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రెడ్జింగ్ చేశాడు. డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారండి? మొన్న మార్చితో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బార్జీలు తగిలిపోతున్నాయండి. హై టైడ్లో తగిలిపోతున్నాయి, పోర్ట్ టైంలో తగిలిపోతున్నాయి. వాళ్ళు సొంత పేపర్లు ఏమి రాసుకున్నారో చూడండి ఒకసారి. కూటమి కక్ష ఎగుమతిదారులకి శిక్ష అని చెప్పి
ఆయన హెడ్డింగ్ పెట్టుకుని కూటమి వల్ల ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు ఎగుమతిదారులకి. ఎగుమతిదారులకి ఎవరి వల్ల జరుగుతుందండి? ఒకసారి చూడండి. ఆయన రాసుకున్న రాత, ఆయన సొంత పేపర్లో వాళ్ళ కోసం రాసుకుంటారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం రాయరాళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి కోసం, వాళ్ళ ప్రచారం కోసం ఈ పత్రిక తప్ప ప్రజా సమస్యల మీద రాయరు. ప్రజా సమస్యల మీద రాయరని చెప్పడానికి కూడా ఉదాహరణ చాలా ఉన్నాయి. చూడండి, నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది 100% నిజం. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పీడిఎస్ బియ్యం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తానని నిజం. అది తద్వారా పోర్ట్ ఏరియా అంతా తిరిగారు, అన్ని గొడవల దగ్గరికి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. చాలా ప్రాంతాల్లో బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారణ చేయడం కోసం ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు. ఏమండి, మీరు 5 సంవత్సరాల్లో పరిపాలన చేశారు ఈ రాష్ట్రంలో. ఆ రోజు అనేక ఆరోపణలు వచ్చినాయి. మేము ప్రతిపక్షంగా ఆరోపణ చేస్తే ఎప్పుడైనా సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ వచ్చాడండి? ఒక్కసారి చేసిన ఆరోపణల మీద ఎప్పుడైనా వచ్చి రివ్యూ చేశారండి? కాకినాడ ఒకటి కదా, రాష్ట్రం తిరిగారండి ఎవరైనా సివిల్ సప్లై చైర్మన్? ఒక్కరు వచ్చి తిరగలేదు. ఆ శాఖే కదండి, ఏ శాఖ తిరగలేదండి. ఎక్కడ అన్యాయం జరిగినా, R&B శాఖలో అన్యాయం జరిగినా, ఆరోగ్య శాఖలో అన్యాయం జరిగినా, ఏ శాఖలో అన్యాయం జరిగినప్పుడు కూడా, కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఏ మంత్రి కూడా వచ్చి రివ్యూ చేయలేదు, దాని మీద మాట్లాడలేదు కూడా. ఎస్, మా టైంలో మేము ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన వచ్చారు, రివ్యూ చేశారు. ఏంటండి, మళ్ళీ మా మీద రాతలు రాస్తున్నారు మా వల్ల అన్యాయం జరిగిందని. ఈరోజు ఈ కాకినాడ పోర్టుకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్టు కానీ డీపోర్ట్ పోర్టు నష్టపోతుంది ఈ రోజున. ఆయన అవినీతి వల్ల, ఆయన స్వార్థం కోసం, ఆయన సంపాదన కోసం ఈరోజు కాకినాడ పోర్టుని కిల్ చేస్తున్నాడండి, అన్యాయం చేస్తున్నాడు. చూడండి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో మీకు చెప్పాలి. సంపాదన కోసం ఈరోజు నీ వల్ల రైస్ మిల్లర్స్, ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు, ఇటు బార్జ్ వానర్స్, పోర్టు కార్మికులు నష్టపోతున్నారు. ఓవరాల్గా కాకినాడ పోర్టుకే చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల చెడ్డ పేరు. ఈ రోజున భయపడిపోతున్నారు. ఈ రోజున కాకినాడ పోర్టులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నావంటే ఏదన్నా పొరపాటు జరిగితే సరి చేసుకోమని చెప్పాలి, సరి చేయకపోతే తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఏది నీకు ఆ సాన్ మెరీన్ కంపెనీకి 3,000 అందిస్తే నువ్వు 6,000 ఆక్ఫై చేస్తే నీ ఇంప్లాయీస్ మీద ఆఫ్ చేసావు ఈ రోజున. ఎస్, మీరు తొలగించండి, అది వెంటనే తొలగించాలి. వెంటనే తొలగించి అదంతా కూడా వాడుకోవడానికి ఉపయోగపడేలా చేయాలి. లేకపోతే అద్దెన్న కట్టాలి. అద్దెన్న కట్టారండి, మీకు అద్దె కూడా కట్టలేదు. చూడండి ఎంత దారుణం చూడండి. అద్దెన్న కట్టాలి కదండి, అద్దె కూడా కట్టలేదు. అద్దె కూడా అంటే ఎంత ధైర్యం వచ్చండి. అది దూరంపూడి ధైర్యం, దూరంపూడి ధైర్యం. కానీ బార్జీ వానర్స్ డబ్బులు కట్టకపోతే బార్జీ ఆపేస్తారండి, ఆపేస్తారండి. డైరెక్ట్ మరి లోపల పనిచేసిన ఫీజు కట్టాలి. మరి దూరంపూడి ఇంప్లాయన్స్ ఏ విధంగా పనిచేస్తుంది చూడండి. నువ్వా ప్రజల కోసం పనిచేస్తున్నావు. ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ పోర్టులో 20,000 మంది కార్మికుల నష్టం జరగబోతుంది. మనం కాపాడుకోవాలి. ఈ రోజున కాపాడుతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం కాపాడుతుంది. నువ్వు కూటమి ప్రభుత్వం గురించి రాసావు ఈ రోజున. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అస్సిసల ఆత్మీయ సమావేశం కాకినాడ నగరంలో స్థానిక ఎస్ అచ్యుతాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు టీడీపీ అస్సిసల్ జిల్లా అధ్యక్షులు కొల్లా భక్తుల అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళిత వర్గాలన్నీ ఐక్యతతో ముందుకు సాగితేనే ఏదైనా సాధించగలమని, ఆ దిశగా కృషి చేయాలని కోరారు. టీడీపీ అస్సిసల్ జిల్లా అధ్యక్షులు కొల్లా భక్తుల అప్పారావు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు శ్రమించిన జిల్లాలో 7 నియోజకవర్గాల ఎస్సీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీతో అన్ని కార్యక్రమాలలో ఎస్సీ నాయకులందరూ పాల్గొని రాజకీయంగా అభివృద్ధి చెందాలని, అలాగే ఎస్సీ పేటలో ఉన్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. దళిత వర్గాలన్నీ ఐక్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు ఇచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. దళిత
దళితుల ఐక్యతను చాటే దిశగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆత్మీయ సమావేశాలు ఆయా నియోజకవర్గాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, తెలుగుదేశం పార్టీ 7 జిల్లాల ఎస్సీసెల్ నాయకులు, పలువురు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం, ప్రతిపండి నియోజకవర్గం, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని అన్ని నియోజకవర్గ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు ఈ యొక్క 5 సంవత్సరాలు పోరాడి తెలుగుదేశం పార్టీకి విజయానికి అహర్నిశలు పనిచేసినటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా తీర్మానాలు చేయడం జరిగింది. కొన్ని ఏదైతే కాకినాడ పార్లమెంటు జిల్లా ఉందో, మాది మెట్ట ప్రాంతం, వెనకబడిన జిల్లా. కోనసీమ జిల్లాను చూసుకున్నట్టుగైతే ఎప్పుడు కూడా 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 మంత్రి కూడా ఉండడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టుగైతే 2 ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. మా కాకినాడ జిల్లా ఆర్థికంగా కూడా దళితులు మెట్ట మీద ఉన్నటువంటి ప్రాంతానికి కానీ పనికి కానీ లేనటువంటి జిల్లా. అదే రీతిగా ఆర్థికంగా కూడా వెనకబడినటువంటి జిల్లా. మాకు ఎక్కువ ఎకరాల భూములు కానీ లేవు. చేతి పని మీద ఆధారపడేటువంటి జిల్లాలో ఉన్న వాళ్ళు కాకినాడ జిల్లాలో ఉన్నాం. కనుక రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపేటలో ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక కాకినాడ జిల్లాలో మన పార్టీకి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేశారో మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగా మా యొక్క కాకినాడ జిల్లా నుంచి ఎస్సీలో మాల, మాదిగి, రెల్లీలకి సమానంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే పదవులు ఇవ్వాలి. అలాగే 1 ఎమ్మెల్సీ ఇవ్వాలి, 1 చైర్మన్ ఇవ్వాలి, 1 మంచి పదవి ఇచ్చి ఇప్పుడైతే దళితులు ఇంతలో 80% వైఎస్ఆర్కి ఉండేవారు అన్నవారు 50% తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎస్సీ, మాల, మాదిగి, రెల్లి కాకినాడ పార్లమెంట్లో చేసి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని కానీ నారాజీ గారిని గెలిపడంలో కానీ కీలక పాత్ర పోషించిన వాళ్ళు మా ఎస్సీలు ఉన్నాం. కనుక ఈ కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడే ఉన్నారు. కనుక మీరు ఒకసారి అన్యాయం చేసి మా ఎస్సీలకి 1 ఎమ్మెల్సీ, 2-3 చైర్మన్ పదవులు ఇచ్చి ఎస్సీలను ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీని కాదు అన్ని పార్టీని కూడా మర్చిపోయి ఏదైతే ఇన్నాళ్ళో కాంగ్రెస్కి, వైఎస్ఆర్కి కృతజ్ఞతగా ఉన్నామో తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత కలిగి ఉంటే మేము మీకు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే మీరు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంలో మా ఎస్సీలు బాగా అభివృద్ధి చెందాం సార్. ఈ పదవులు ఇచ్చి కూడా ఇంకా మా ఎస్సీలందరినీ దగ్గర చేర్చుకోవాలని మేమే రేపు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు బీసీలో ఎలా తెలుగుదేశం అన్నారో రేపు ఎస్సీలు కూడా కొంచుకోట అనాలంటే మా ఎస్సీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చి మీరు దగ్గర చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ తీర్మానం చేశాం సార్. మా కాకినాడ పార్లమెంటులో ఉన్నటువంటి ఎస్సీలందరినీ కూడా సమాయత్తం పరిచారు. ఈ యొక్క మీటింగ్ ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున నెక్కిన ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని అంగీకరించాలని తెలియజేసుకుంటాం. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కాకినాడ వచ్చింది. దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మల్టీప్లెక్స్ వద్ద బుజ్జి సందడి చేసింది. నలుమూలల నుంచి వేల సంఖ్యలో జనం గుమిగూడారు. దీనిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. మల్టీప్లెక్స్ యాజమాన్యం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని దీనిని ప్రదర్శనకు ఉంచింది. దూరం నుంచే జనం చూసి మురిసిపోయారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు జూలై 4న తలపెట్టిన దేశవ్యాప్త బంద్ విజయవంతమైందని వెల్లడి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. కాకినాడ జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించిన జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు. ఘనంగా కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.